హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో ఏం తయారు చేస్తున్నామంటే, నేను ఈరోజు టమాటో నిల్వ పచ్చడి చేయాలనుకుంటున్నాను. దానికి గాను ఒక 1/2 కిలో టమాటో తీసుకున్నాను. ఈ టమాటో నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 50 గ్రాముల చింతపండు, వెల్లుల్లి, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, నూనె, ఉప్పు, కారం పొడి, పసుపు. ఇది కావాల్సిన మన టమాటో నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దీన్ని నేను ఎలా చేస్తానో, ఏమేమి చేస్తానో మీరు చూసేస్తారు రండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా నేను తెచ్చుకున్న 1/2 కిలో టమాటోని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని టమాటోని ఏమాత్రం తేమతైనా మన నిల్వ పచ్చడి చెడిపోతుంది. మన నిల్వ పచ్చడికి టమోటాలు ఇలా శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకోవాలి. టమోటా పచ్చడికి ఈ మాత్రం తరుక్కోవాలి. నిలువున ఇలా తరుక్కోవడం వల్ల మన టమాటా భిన్న మగ్గి ఇలా మన టమోటాలన్నీ శుభ్రంగా తరిగి తడిలే ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఇందులో కడాయి పెట్టుకుని ఇందులోకి కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. తీసి చల్లారనిచ్చుకోవాలి. మూగుట పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నూనె మన టమాటో వేసుకోవాలి. పెట్టుకున్న చింతపండుని 50 గ్రాముల చింతపండు ఇందులో కలుపుకోవాలి. సిమ్ములో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా దోరగా వేయించుకున్న జీలకర్రని, మెంతుల్ని కొద్ది పౌడర్ చేసి ఉంచుకోవాలి. మన జీలకర్రని, మెంతుల్ని ఇలా బాగా దించి పెట్టుకోవాలి. మన టమాటాలు ఇలా మగ్గుతున్నప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో ఇది రోట్లో రుబ్బుకుంటే బాగుంటుంది కాబట్టి నేను రోట్లోనే రుబ్బుకుంటాను. ఎలా రుబ్బుకుంటాను, ఎలా చేస్తాను చూస్తారు. ఈ మాత్రం దీన్ని మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చినివ్వుకోవాలి. బాగా చల్లారినాక రోట్లో వేసి రుబ్బుకుంటాను. నేను ఎలా రుబ్బుతాను, ఎలా చేస్తాను చూస్తారు కానీ ఉండండి. ఇప్పుడు ఇలా టమాటాలన్నీ బాగా చల్లారిన తర్వాత రోట్లోకి వేసుకొని రుబ్బుకోవాలి. ఇంకా బాగా రుబ్బుకోవాలి. రుచి గమగమలాడుతున్నది. నేను మసాలా రుబ్బుతుంటాను నిల్వ పచ్చడి. ఇందులోకి మన కారం తగ్గట్టుగా కారం పొడి కలుపుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం కలుపుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, అలాగే సాసులు, మెంతులు, నూరి పెట్టుకున్న పౌడర్, గుమగుమలు. ఎంతో టేస్టీగా వస్తుంది. మీరు ఇలాగే మీ ఇంట్లో ట్రై చేయండి. మిక్సీ ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నాకు ఇలానే బాగుంటుంది. రోట్లో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా బాగుంటుంది. మన టమాటో నిల్వ పచ్చడి గుమగుమలు. చల్లటి వాతావరణంలో ఇలా రుబ్బుతా ఉంటే సూపర్గా ఉంది. ఈ మాత్రం రుబ్బుకున్న తర్వాత మన ఈ టమాటో పచ్చడిని నీళ్ళలోకి తీసుకొని ఈ మాత్రం రుబ్బుకుంటే చాలండి మన టమాటో నిల్వ పచ్చడికి. ఇప్పుడు దీన్ని మూట్లోకి తీసుకొని ఆయిల్ వేసి దీన్ని తిరగబాత పెట్టుకుంటే
ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఒక నెల 2 రోజులు మీ నిలువ పచ్చడి సూపర్గా ఉంటుంది, తినేదానికి అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ మాత్రం రుబ్బుకుంటే సరిపోతుంది మన నిల్వ పచ్చడికి. ఇప్పుడు మనం ఈ నిల్వ పచ్చడిని తాలింపు వేసుకొని నిల్వ ఉంచుకుంటే నెల 2 రోజులు చాలా సూపర్గా బాగా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసుకోండి. ఇప్పుడు తిరుగుబాటు వేస్తాను, ఎలా వేస్తానో మీరు ఇప్పుడు మన నిల్వ పచ్చడికి మూగుడు పెట్టి ఇది వేడెక్కాక ఇందులో ఆయిల్ అప్పుడే తక్కువ వేసుకున్నాము, ఇప్పుడు ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మన నిల్వ పచ్చడి టేస్ట్గా కొద్ది రోజులు నిల్వ ఉంటుంది. మన నూనె బాగా వేడెక్కాక ఇందులోకి ముందుగా మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్టలాడాక ఇందులోకి ఒక 10 రెమ్మలు వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోకి మిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. మన ఆవాలు, కరివేపాకు, ఈ ఎండుమిర్చి, ఈ వెల్లుల్లి ఇలా బాగా మగ్గినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తిరుగుబాటుని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన టమాటో పచ్చడి, నిల్వ పచ్చడిని కలుపుకోవాలి. ఇలా వేడి ముందు కలుపుకుంటే మన టమాటా పచ్చడి కలర్ నల్లగా మారిపోతుంది, బాగుండలేదు. చల్లారిని ఇచ్చి ఇందులో కలుపుకోవాలి. అప్పుడే మన టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా మన టమాటో నిల్వ పచ్చడి రెడీ. దీన్ని బాగా చల్లారనిచ్చుకొని ఇందులోకి మన టమాటా పచ్చడి కలుపుకుంటే మన నిల్వ పచ్చడి రెడీ. నాకెందుకు ఆలస్యం, వేడి అన్నం వేసుకొని కుమ్మేడాలే. ఇప్పుడు మన తిరుబాతు బాగా చల్లారినది. ఇందులోకి ఇప్పుడు మన టమాటా నిల్వ పచ్చడిని కలుపుకోవాలి. బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువైంది, అయినా పర్వాలే. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేసుకోండి. నేను ఎలా చేశానో, దీనికి ఏమేమి వేసానో మీరు ఇలానే ట్రై చేసి ఇంట్లో ఒక గాజు గిన్నెలోకి తీసి పెట్టుకోండి, చాలా రోజులు ఉంటుంది. అంతేనండి, ఎంతో గుమగుమలాడే మన నిల్వ టమాటా పచ్చడి రెడీ అయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వేడి అన్నం చేసుకొని అందులో వేసుకొని మేడిమే. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా వచ్చిందండి. మీరు ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి. ఓకేనా?